భారతదేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న నగరాల్లో ఒకటి మన హైదరాబాద్. చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్లకే కాదు, నాణ్యమైన ముత్యాలకు, రుచికరమైన బిర్యానీకి మన నగరం ప్రసిద్ధి. అందుకే దీనిని సిటీ ఆఫ్ నవాబ్స్ అండ్ కబాబ్స్ అంటారు. ప్రపంచ ఐటీ రంగాన్ని శాసిస్తున్న ఎన్నో ప్రసిద్ధ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అటువంటి మన హైదరాబాద్ ఇప్పుడు ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకొని సతమతం అవుతూ ఉంది. సమస్య జటిలమైంది అని చూస్తూ ఊరుకోవడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. దీన్ని అందరి దృష్టికి తీసుకురావాలి. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు వెతకాలి. అటువంటి ఒక ప్రయత్నమే మన జనతా టీవీ మనకు అందిస్తున్న ఈ జాగో హైదరాబాద్. నా పేరు గౌతమ్. నేను ఎంఏ జర్నలిజం చేస్తున్నాను. నా రీసెర్చ్లో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల వలయంలో చిక్కుకొని అష్ట కష్టాలు పడిన వారి గురించి కొన్ని ఆర్టికల్స్ రాయబోతున్నాను. ఆ రోజు మే 10, 2013 ఎంసెట్ పరీక్షలు. రెడీనా? రెడీనా? మీరు వెళ్ళొచ్చు కదండి, పిల్లకర్త ఎగ్జామ్కి వెళ్ళలేదు. మీటింగ్ ఉంది, వెళ్ళలేను. సరే వైషు, కాంప్లెక్స్ రెడీ? ఇంకా చాలు, నేను వెళ్తాను, టైం అవుతుంది. బాయ్.
హైదరాబాద్లో కొందరి వలన కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయో, అవి మనల్ని ఎటు తీసుకువెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అదే జరిగింది. వైష్ణవి వెళ్తున్న బస్సు ఎందుకో ఆగింది. సమయానికి చేరామన్న వీళ్ళ ఆనందం ఎంతోసేపు లేదు. ఇంతలో సమయానికి బస్సు వెళ్ళి ఉంటే వైష్ణవి అర్ధగంట ముందే ఎగ్జామ్ సెంటర్ చేరి ఉండేది. ట్రాఫిక్ స్మూత్గా ఉండుంటే ఆనంద్ కూడా ముందే వచ్చేసేవాడు.
ఈ ట్రాఫిక్ వలన వాళ్ళ 1 year ప్రిపరేషన్ వేస్ట్ అయింది. దీనికి కారణం ఎవరు? కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్లుంటుంది ఈ సమస్య. జరిగిపోయింది, ముందు టీ తాగు. చెప్తున్నా కదరా, ముందు టీ తాగు. నీకు జరుగుతా అప్పుడు తెలుస్తుంది మామయ్య నా బాధ ఏంటో. జరిగిందిరా, నాకు ఇలాగే జరిగింది, చాలా నష్టపోయాను. ఆనంద్ మావయ్య ఫణికుమార్ Q7 సిస్టమ్స్లో చేరి 6 నెలలు అవుతుంది. ఈ కంపెనీలో చేరడానికి ముందు 1 year బ్యాక్ సొంతంగా ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టడానికి చాలా ట్రై చేశాడు. అది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. తన ఫ్రెండ్ అశోక్కి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పంపాడు. అశోక్ ఇన్వెస్టర్స్ ఇండియా కూడా వచ్చారు. వచ్చిన 3 రోజుల తర్వాత ఫణికుమార్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రజెంటేషన్ బాగా రావాలని అతను ఎంతగానో ప్రిపేర్ అయ్యాడు. ఆ రోజు ఫణికుమార్ చాలా ఎర్లీగా బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. రీసెంట్ వర్షాల వల్ల రోడ్స్ కూడా బాగాలేవు. ఇంతలో ఎవరో నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. అతని కార్యకర్తలు రోడ్స్ మీదకి వచ్చి ట్రాఫిక్ బ్లాక్ చేసేశారు. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్. మరో మార్గం లేక ఒక షార్ట్ కట్ రూట్లో వెళ్ళాడు. అదే అతను చేసిన పొరపాటు. వేరే ఇన్వెస్టర్స్ దొరకకపోవడంతో ఫణి ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అతని కళ ఎప్పుడు నెరవేరుతుందో ఎవ్వరికీ తెలియదు.
నార్మల్గా ఒక అంబులెన్స్ సర్వీస్ కాల్ వచ్చిందండి. మేము వెంటనే అంబులెన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే చిన్న బాబుకి చాలా హెవీ బ్లీడింగ్ అయింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత హెవీ బ్లీడింగ్ అయింది. మేము వెంటనే బాబుని తీసుకొని అంబులెన్స్లో తీసుకొని వస్తుంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉందండి. let's go.
కనీసం సైరన్ వేస్తున్నా సరే ఎవరు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయట్లేదు, ఎవరు అంబులెన్స్కి సైడ్ కూడా ఇవ్వకుండా చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాబుని కాపాడలేకపోయాము. 5 minutes ఆలస్యంగా రావటం వలన బాబుని కాపాడలేకపోయాము. నాటికి హైదరాబాద్లో జనాభాతో పాటు ఈ ట్రాఫిక్ కూడా 2 పెరుగుతుంది. ఇటువంటి మరణాలు జరగకుండా ఉండాలంటే మనం మేల్కోవాలి. There are deaths occurs during ambulance itself when they are picking up. The reason is they never bother. They don't have the sense of either ambulance or air ambulance, whatever is. They don't. The police traffic will control when CM is coming. Nothing is going to happen if any minister or CM doesn't come 5 minutes late. But all these things should teach when they're providing a driving license. These are all the questions they ask. What is the significance of a siren? What is the significance when you see an ambulance? What you should do when the ambulance comes? The entire traffic should be stopped. Give way for the ambulance. When a person comes in an ambulance, the ambulance should drive 100-120 km speed, because time is a factor there. But hardly a siren will keep going on, but nobody will give any value for it. So all these things will come when you are taking a driving license. నార్మల్గా మేము ఎప్పుడైనా ప్రొసెషన్ పబ్లిక్ మీటింగ్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు మేము ట్రాఫిక్ ఎట్లా మేము ప్లాన్ చేస్తున్నాము, ఎక్కడ పార్కింగ్ ఇస్తున్నాము, ఎట్లా డైవర్షన్ చేస్తున్నాము, అవి అన్నీ ఒక్కరోజు ముందే మేము మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా, FM రేడియో ద్వారా మేము వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. ప్రతిరోజుసార్లు అది మన ప్రింట్ మీడియాలో వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఇస్తున్నాము. అదేవిధంగా FM మీడియాకి కూడా మేము చెప్తున్నాము. వాళ్ళు కూడా అప్పుడు జరిగినప్పుడు ఈ ఫలానా ఏరియాలో ఇప్పుడు ట్రాఫిక్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త బోర్డు పెట్టినారు, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ పెట్టినారు ట్రాఫిక్ పోలీస్. ఆ బోర్డ్స్ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది అది కూడా మేము చెప్తున్నాము. కొంచెం పబ్లిక్ దీని మీద అవగాహన పెట్టి కొంచెం ముందు జాగ్రత్తతో తీసుకొని, ఎందుకంటే అందరికీ తెలుసు పెద్ద పబ్లిక్ మీటింగు, పెద్ద ప్రాబ్లం ఎక్కడ ఏ రోజు వస్తున్నది, అది ఆ రోజు వాళ్ళు కొంచెం అటెన్షన్ పే చేస్తే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. వైష్ణవి, ఆనంద్, ఫణి ఈ పిల్లవాడు, వీళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు చేసిన పాపం ఏమిటి? ఈ ట్రాఫిక్ సమస్య వలన వీళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వీళ్ళలాగే ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఈ పరిస్థితులు మారాలి, మనమే మార్చాలి.